హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో నేను ఇంట్లోనే మూంగ్ దాల్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే చాలా చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చండి. బయట మనం 10 రూపీస్ ప్యాకెట్స్ మూంగ్ దాల్ ప్యాకెట్స్, అలానే హల్దీరామ్స్ వాళ్ళది కొనుక్కుంటాం కదా, సేమ్ టేస్ట్తో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మూంగ్ దాల్ తయారు చేసుకోవడానికి పెసరపప్పు 200 గ్రాములు తీసుకుంటున్నానండి. 200 గ్రాములని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 2 సార్లు చక్కగా కడుక్కొని, చూడండి ఎలాంటి దుమ్ము లేకోకుండా చక్కగా కడుక్కోవాలండి ముందు. సో ఇలా కడుక్కొని నానపెట్టుకోవడం వల్ల మనకి పెసరపప్పు అనేది చాలా పెద్దగా అవుతుంది. పప్పు అనేది నానిపోతే చాలా, ఇంకా ఎట్లా అంటే నానిపోతే మనం ఫ్రై చేసినప్పుడు కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. అంటే ఇటు మెత్తగా రాకుండా అటు మరీ క్రిస్పీగా అయిపోయి గట్టిగా అయిపోకుండా నేను చూపించే ఈ సింపుల్ పద్ధతిలో మీరు చేసుకున్నట్లయితే చాలా గుల్లగా వస్తుందన్నమాట మూంగ్ దాల్ అనేది. సో ఇలా 2 సార్లు కడుక్కొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో నేను 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోనండి. వీటిని ఒక 3-4 గంటల పాటు నానపెట్టుకుంటున్నాను. ఇలా నానడం వల్ల మనకి పెసరపప్పు ఉబ్బుతుందండి, ఎక్కువ అవుతుందన్నమాట. చూడండి ఇప్పుడు 3 గంటల తర్వాత పెసరపప్పు డబల్ క్వాంటిటీ అయిందనమాట. ఒక పప్పుని నేను తుంచి చూపిస్తాను చూడండి. ఇలా గుచ్చితే మనకు విరిగిపోతుంది చక్కగా. పప్పు చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు నేను ఇక పెసరపప్పులో ఉన్న నీళ్లు మొత్తం ఒక స్ట్రెయినర్ సహాయంతో వడకట్టేస్తున్నానండి. పెసరపప్పులో అసలు నీళ్ళు ఏమి ఉండకూడదనమాట, ఉత్తి పప్పే ఉండాలి. ఇప్పుడు ఈ పప్పుని మనం అరగంట పాటు ఆరపెట్టుకోవాలి. కానీ అంత టైం ఎందుకండి వేస్ట్ చేసుకోవడం అనేసి నేను ఇలా టవల్ తీసుకొని ఆ టవల్ మీద నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా పెసరపప్పుని పల్చగా వేసేసుకుంటున్నాను. ఇలా పల్చగా నా దగ్గర ఉన్న పప్పు మొత్తాన్ని వేసేసుకొని ఇక్కడ నేను ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఇలా తడి మొత్తం తుడిచేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల మనకి పెసరపప్పుకు ఉన్న పైన తడి మొత్తం పోతుంది. ఇలా తుడుచుకున్న తర్వాత మీరు ఒక్క 5 నిమిషాల పాటు లేదా 10 నిమిషాల పాటు ఆరపెట్టుకుంటే ఇంకా పెసరపప్పు చక్కగా క్విక్గా ఆరిపోతుందన్నమాట. చూడండి ఇప్పుడు మనం పెసరపప్పు ఆరిందో లేదో చూసుకుందాం. సో మీరు చూస్తున్నట్లయితే నా చేతుల్ని తడి కూడా ఏమీ అంటట్లేదు కదండి. పెసరపప్పు చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు ఒక దగ్గరికి తీసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి నేను ఒక బౌల్లోకి వేస్తుంటే ఎంత పొడి పొడిగా పడుతూ ఉందంటే మీకు అనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు ఇదంతా తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక పప్పు వేస్తే మనకి పప్పు ఇలా ఫ్రై అవుతుంది అని తెలుస్తున్నప్పుడు ఇట్లా స్ట్రెయినర్ పెట్టుకొని ఇట్లా ఒక గుప్పెడు పప్పు వేసుకొని ఇలా నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ చేయాలి. మీరు ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటే పెద్దది చిల్లులు గరిటె కానీ అట్లా పెట్టుకొని చేసుకోవచ్చండి. ఇది ఒక ప్రాసెస్. నేను 2 విధాల ప్రాసెస్ చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది. ఇలా స్పూన్తో తిప్పుకుంటూ చేసుకోవడం వల్ల మనకి అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి. సో మనకి పెసరపప్పు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో మనకి పెసరపప్పు ఫ్రై అయ్యింది అని ఎలా తెలుస్తుందంటే మనకి చూస్తున్నారు కదా, ఆయిల్ బుడగలు ఏమీ లేకుండా చక్కగా ప్లెయిన్గా అయిపోతే ఫ్రై అయిపోయిందనే అర్థం అండి. ఇప్పుడు మీరు ఒక స్పూన్తో ఒక పప్పును తీసుకొని నమిలి చూస్తే మీకు క్రిస్పీగా అనిపిస్తే సరిపోతుంది. తీసేసి ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి. ఎందుకంటే వీటికి పెసరపప్పుకి ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని అది మొత్తం టిష్యూ లాగేసుకుంటుంది. అండ్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఇలా ఆయిల్లోకి డైరెక్ట్గా పెసరపప్పుని వేసేసుకుంటున్నాను. నాకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయిందండి అనిపించేసింది కూడా. ఎందుకంటే అలా స్ట్రెయినర్లో కొద్దిగా వేసుకునే కన్నా ఇలా ఎక్కువ వేసేసుకొని టీ వడగొట్టే దాని సహాయంతో మనం తీసేసుకున్నట్లయితే చాలా క్విక్గా అయిపోయింది అన్న ఫీలింగ్ నాకు వచ్చేసిందండి. సో ప్రతిదీ అంతే, మీరు ఒక్కొక్క పప్పు తిని చూడండి. కొంచెం వేసుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. సో మనకి చాలా గట్టిగా అయిపోతుంది, కొంచెం ఎల్లోయిష్గా కలర్ చేంజ్ అవుతుందండి. అంతే, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ మరీ మాడిపోయేంత వరకు ఉంచుకోవద్దండి. ఇలా నా దగ్గర ఉన్న పప్పు మొత్తాన్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయిన పప్పు మొత్తాన్ని ఇలా టిష్యూ ఉన్న బౌల్లోకి తీసేసుకొని వీటి పైన కూడా నేను ఒక టిష్యూ పెట్టి
ప్రెస్ చేసుకుంటున్నానండి. ఒక 5 నిమిషాల పాటు ఉంచుకుంటున్నాను. ఎందుకంటే కాస్త ఆయిల్ మొత్తం వదిలేస్తుంది అనేసి, టిష్యూకి అంటేస్తుంది అని చూసుకుంటున్నాను. ఎందుకంటే పెసరపప్పుకి ఆయిల్ చాలా ఎక్కువ లాగిందండి. ఖచ్చితంగా ఇట్లా ఆయిల్ ఎక్కువ పడుతుంది కూడా పెసరపప్పు. అందుకే మీరు టిష్యూస్ వేసుకుంటే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు నేను ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అంటే పావు టీ స్పూన్ ఉప్పు మాత్రమే వేస్తున్నాను. నాకు ఈ పెసరపప్పు అనేది ఉప్పుతో తింటేనే నచ్చుతుందండి. ఇంకా కారాలు మీకు కావాలి అంటే కారం యాడ్ చేసుకోవచ్చు, చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఓన్లీ సాల్టీగానే తయారు చేస్తున్నాను. సో ఇలా కలుపుకోవడం వల్ల సాల్ట్ అనేది చాలా ఈవెన్గా మిక్స్ అవుతుందండి మనకి అన్నిటికీ. సో ఇలా చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే గ్లాస్ బాటిల్లోకి కానీ లేదా ప్లాస్టిక్ బాటిల్లోకి కానీ స్టోర్ చేసుకోండి. అప్పుడే మనకి చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. మీరు ట్రై చేసేయండి. ఈ రైనీ సీజన్లో ఇంట్లోనే స్నాక్స్ చేసి మీ పిల్లలకి పెట్టి మీరు ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది కదా? ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.